త్వరగా కొన్ని విషయాలు మనం ధ్యానిద్దాం. అయితే చాలా జాగ్రత్తగా వినాలి. నేను చెబుతున్న మాటలు కనీసం మీరు పెడచెవిన పెడితే ఒక్క మాటను మిస్ అయినా నేను చెప్పే విషయాలు ఏవి మీకు అర్థం కావు. ఇది వాస్తవం. కాబట్టి మనమందరం జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేద్దాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం నుండి ఒకసారి చదువుతాం. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనం, 8వ వచనం నుంచి 2వ అధ్యాయం 8వ వచనం. స్మరణలో ఉన్న సంగపు దూతకు ఇలాగు వ్రాయము, మొదటివాడును కడపటివాడునై ఉండి మృతుడై మరలా బ్రతికినవాడు చెప్పు సంగతులు ఏవనగా, మీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దోషను నేను ఎరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినముల శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. సంగములతో ఆత్మ చెబుతున్న మాట చెవి గలవాడు వినుగాక. జయించువాడు రెండవ మరణం వలన ఏ హానియు పొందడు చెందడు. సరే, నిజానికి ఈ విషయాలు మనకు తెలుసు. కాకపోతే కొంచెం లోతుగా వెళ్ళి అధ్యయనం చేయడానికి మనం ఇష్టపడదాం, సమయాన్ని కేటాయిద్దాం. అయితే ఈ ప్రకటన గ్రంథంలో రాయబడుతున్న విషయాలు మనం అర్థం చేసుకోవాలి అంటే కొంచెం బైబిల్ మీద మనకు అవగాహన ఉండాలి. ప్రకటన గ్రంథం ఒక విధంగా చాలామంది చదవడానికి కూడా భయపడతారు. అందులో నేను కూడా ఒకప్పుడు. ఎందుకనంటే ఒకవేళ చదివిన తర్వాత అపార్థాలు చేసుకుని లేనిపోయిన విషయాలను బోధిస్తామని ఒక భయం ఉండేది. మొదట్లో చాలా భయపడేవాడిని. కానీ నిజానికి ప్రకటన గ్రంథం నిజంగా క్రీస్తుని ఒక ఉన్నతమైన స్థాయిలో, క్రైస్తవ్యాన్ని ఎలా కొనసాగించాలో, ఎలాంటి పరిస్థితుల్లో ఎలా స్థిరంగా నిలబడాలో ప్రతి విషయాన్ని చాలా ఉన్నతంగా మాట్లాడుద్ది ప్రకటన గ్రంథం. అయితే దీంట్లో ఉన్న గూఢమైన సంగతులు చెప్పడానికి నేను ఇష్టపడట్లేదు, కానీ సంఘానికి మనకు అవసరమైన కొన్ని మాటలు మనం విందాం. ఈ స్మరణ సంఘం ఏదైతే ఉందో ఈ సంఘాన్ని, ఇది 2వ సంఘంగా మనకు బైబిల్లో కనబడద్ది. ఈ ఆసియా ఖండంలో ఉన్న ఈ 7 సంఘాల్లో ఇది 2వ సంఘము. మొదటిది ఎఫెసు సంఘము. ఇప్పుడు అన్ని సంఘాల కొరకు కాదు, కానీ కేవలము ఈ స్మరణ సంఘం కొరకు కొద్ది నిమిషాలు మనం మాట్లాడదాం. జాగ్రత్తగా వినాలి. ఈ స్మరణ సంఘాన్ని ఇలా కూడా పిలిచేవారు. ఇది ఒక శ్రమల సంఘము. ఇది ఒక కష్టాలతో, బాధలతో, పేదరికంతో, వెలివేతకు గురయ్యి హతసాక్షులుగా మరణించడానికి సిద్ధపడాల్సిన సంఘం ఇది. ఒక మాటలో చెప్పాలంటే శ్రమల పాలైపోయిన స్మరణ సంఘం ఇది. ఎందుకు ఈ శ్రమల కొరకు మాట్లాడుకోవాలి అని అంటే, మరి ముఖ్యంగా ఈ భారతదేశంలో బ్రతుకుతున్న మనకి ఒక విధంగా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి శ్రమ లేదు. అది దేవుని కృప. ఇప్పుడిప్పుడు కొంచెం అక్కడక్కడ కొంచెము తిరుగుబాటు ప్రారంభమైంది. అయితే ఇలాంటి సమయంలో ఒకవేళ అదే తిరుగుబాటు, అదే ఖడ్గము, అదే హింస మన సంఘాల మీద, మన కుటుంబాల మీద పడితే మనం ఎలాంటి ధైర్యం కలిగి ఉండాలో ముందుగానే మనల్ని మనం మేలుకొలుపుకునే మాటలు ఇవి. శ్రమల్ని అనుభవించడానికి మాత్రం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండడానికి పిలువబడ్డారట. అర్థమైంది అనుకుంటా. క్రైస్తవులందరూ హతసాక్షులుగా మరణించడానికే పిలువబడలేదు, కానీ క్రైస్తవులు మాత్రం శ్రమలు అనుభవించడానికి, కష్టాల గుండా ప్రయాణం చేయడానికి ఖచ్చితంగా సిద్ధంగా ఉండాలంటాడు ఆయన. నిజంగా సిద్ధంగా ఉండకపోతే ఏమవుద్దంటే ఒకటి గుర్తించండి, అసలు శ్రమలే లేని సంఘము అది సంఘము కాదు. నీ మీద పగ పెంచుకుని వ్యతిరేకమైపోయినా నువ్వు ఆశ్చర్యపడనవసరం లేదు. ఎందుకనంటే
నేను మిమ్మల్ని లోకంలో నుండి ఏర్పరచుకున్నాను అనడానికి సూచన ఏంటి అని అంటే, లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది, లోకంలో మీకు శ్రమలు ఎదురవుతాయి. మీరు నా పక్షాన నిలబడినందుకు కాదు, నన్ను వెంబడించిన వారు కూడా లోకానికి నచ్చరు. అందుకే యేసుక్రీస్తు వారు నచ్చక యేసుక్రీస్తు వారిని అంగీకరించి మనం కూడా ప్రభుకి నచ్చం. ఇది ప్రభు అన్న మాట. ఇది మీకు అర్థమైతే, ఇప్పుడు వాచ్మెన్ అనే వ్యక్తి క్రైస్తవులందరూ హతసాక్షులు అవ్వడానికి పిలువబడలేదు, కానీ క్రైస్తవులందరూ శ్రమలు అనుభవించడానికి సిద్ధంగా ఉండాలంటారు. ఇలాంటి సిద్ధంగా ఉన్న ఒక సంఘం ఉంది, ఆ సంఘమే స్మరణ సంఘము. నిజానికి ఈ సంఘము శ్రమలు అనుభవించడానికి సిద్ధంగా ఉండాల్సిన సంఘము కాదు. ఈ సంఘము హతసాక్షులు అయిపోవడానికి సిద్ధపడాల్సిన సంఘం ఇది. ఎందుకనంటే ఈ ప్రకటన గ్రంథంలో అత్యంత శ్రమకు గురైన, కష్టాల గుండా ప్రయాణం చేసి, బాధల గుండా ప్రయాణం చేసి, అన్ని విధాల హతసాక్షులుగా జీవితాన్ని ముగించుకున్న ఆయన్ని గౌరవించి ఈ సుగంధ ద్రవ్యాలు లేదా పరిమళ తైలానికి సంబంధించిన ఒక జాతికి సంబంధించినదే బోలము. దీనికి వేరే అర్థం కూడా ఉంది, చేదు అనే అర్థం కూడా ఉంది. సరే, ఏది ఏమైనా నిజంగానే ఆ పేరుకు తగ్గట్టుగానే ఆ ఊరు ప్రాంతం లేదా ఆ పట్టణం యొక్క మనుషులు కూడా అలా ఉండేవారు. కొంచెం చరిత్ర వినండి. ఈ చరిత్ర అర్థమైతే తప్ప ఈ సంఘానికి యేసుక్రీస్తు వారు తన్ను తాను ఎలా క్లెయిమ్ చేసుకుంటున్నాడో మనకు అర్థం కాదు. ఎందుకనంటే ఆయన 8వ వచనంలో ఇలా మాట్లాడుతున్నాడు ఏమని, మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడనై మరలా తిరిగి లేచిన వాడని తన్ను తాను క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఎవరు? యేసుక్రీస్తు వారు. ఇప్పుడు తన్ను తాను క్లెయిమ్ చేసుకునే విధానాల్లో 7 సంఘాల్లో 7 విధాలుగా ఉంటుంది. ప్రత్యేకంగా నేను మొదటి వాడిని, నేను కడపటి వాడిని, నేను మరలా మృతుడనైతిని కానీ మరలా తిరిగి లేచనని ఈ క్లెయిమ్, నేను పునరుద్ధానం చెందిన, మరణాన్ని జయించిన దేవుడినని తన్ను తాను క్లెయిమ్ ఎందుకు చేసుకుంటున్నాడో అర్థం కావాలంటే చరిత్ర కొంచెం తెలియాలి మనకి. వెళ్దాం ఇక. ఆల్రెడీ మీకు గతించిన వారాల్లో చెప్పాను. ఈ స్మరణ అనే ప్రాంతం ఎక్కడుందంటే ఎఫెసు ప్రాంతం మనకు తెలుసు. ఎఫెస్ సముద్ర తీర ప్రాంతం. ఏది? స్మరణ. ఎఫెసు కానీ స్మరణ కానీ మిగిలిన ప్రాంతాలు కానీ ఈ మెడిటేరియన్ సీ ఏదైతే ఉందో ఆ మెడిటేరియన్ మధ్యధరా సముద్రానికి ఆనుకుని ఉన్న ఒక భాగమైన ఏజియన్ సీ, ఇప్పటికీ మీరు గూగుల్ మ్యాప్లో మీరు సెర్చ్ చేస్తే మీకు కనబడుద్ది. ఈ ఏజియన్ సీ, ఈ ఏజియన్ సముద్రాన్ని ఆనుకుని ఉన్న తీర ప్రాంతం ఏది? స్మరణ. ఇప్పటికీ ప్రాంతం ఉందా అంటే టర్కీ దేశం మీకు తెలుసు. టర్కీ దేశంలో అజ్మీర్ లేదా అజ్మీర్ అనే ప్రాంతంగా ఇప్పటికీ పిలువబడుతుంది ఈ ప్రాంతం. మిగిలిన 6 ప్రాంతాలు శిథిలాలుగా మిగిలిపోయేమో కానీ ఇప్పటికీ వాణిజ్యపరంగా అందమైన ప్రాంతంగా ఇప్పటికీ ఈ స్మరణ అనే ప్రాంతం ఇప్పటికీ చరిత్రలో మనకు కనబడుతుంది. ఇప్పటికీ భౌగోళికంగా మనకు కనబడుతుంది. ఎక్కడ? టర్కీ దేశంలో అజ్మీర్ అనే ప్రాంతంగా, అదే స్మరణ. ఇది చాలా అందంగా ఉండేది. ఒక విధంగా ఒక టూరిస్ట్ ప్లేస్లో ఉండేది. ఇప్పుడు అంతెందుకు, మన కాకినాడ కానీ వైజాగ్ కానీ చెన్నై కానీ సముద్రాన్ని ఆనుకుని ఉన్న ఈ సముద్ర తీర ప్రాంతాల్లో టూరిజం ఎక్కువ ఉంటుంది, అవునా? ఎందుకనంటే అక్కడ ఉన్న వాతావరణం అలా ఉంటుంది. ఆ సముద్రపు గాలులు, చుట్టూ పచ్చని మొక్కలు. స్మరణ కోసం నేను మాట్లాడుతున్నా. వాణిజ్యపరంగా వ్యాపార రంగంలోనూ సంస్కృతిలోనూ ఏవైతే ఈ విగ్రహాల యొక్క రూపం, చారిత్రక వస్తు శిల్పాలు, వీటన్నిటికీ పేరుగాంచిన పట్టణం ఏది? స్మరణ. ఒక విధంగా ఎఫెసు తర్వాత అంత ప్రాముఖ్యత సంతరించుకున్న పట్టణం ఈ స్మరణ. ఒకప్పుడు దీన్ని ద క్రౌన్ ఆఫ్ ఏషియా అని కూడా పిలిచేవారు. అంటే ఏషియా ప్రాంతంలో ఇది ఒక కిరీటంగా కనబడేది. మొదటి శతాబ్దంలో ఈ ప్రాంతంలో, ఈ పట్టణంలో ఇంచుమించుగా 1,00,000 మంది ఈ ప్రాంతంలో ఉండేవారు. ఏ ప్రాంతం? స్మరణ అనే ప్రాంతంలో ఇంచుమించు 1,00,000 మంది. అది ఒక గొప్ప పట్టణము, అందమైన పట్టణము. ఇక్కడ లేదు కాబట్టి చూపించట్లేదు, మీరు గూగుల్లో చూడండి ఒకసారి. లైవ్లో ఉన్న వాళ్ళకి చూపించను వీలైతే. ఈ అందమైన పట్టణము, ఈ ఆకారం బాగున్న ఈ పట్టణము, టూరిజానికి పేరుగాంచిన ఈ ప్రాంతంలో 1,00,000 మంది జనాభా ఉండేవారు. ఈ ప్రాంతంలోనే, ఇలాంటి ప్రాంతంలో దేవుని సంఘం ఏర్పాటు చేయబడింది. భయంకరమైన విషయం ఏంటంటే ప్రాంతం అయితే చాలా అందంగా ఉంది. ప్రాంతం అయితే చూడడానికి, చెప్పుకోవడానికి కన్నులకు విందుగా చాలా బాగుంది. కానీ మనుషులు అంత బాగోరు. అందంలో కాదు, ఆత్మీయ స్థితిలో.
పట్టణం బాగుంది, మంచి పేరుంది, చాలా అందంగా కనబడుతుంది. కానీ ఆ ప్రాంతంలో ఉన్న మనుషుల యొక్క అందహీనంగా కనబడతారు వారి ఆత్మీయ స్థితిని బట్టి, వారి స్థితిగతులను బట్టి. ఎందుకనంటే ఈ ప్రాంతంలో లేని విగ్రహారాధన లేదు. ఈ ప్రాంతంలో అపోల్లో దేవుడు మీకు తెలుసా? ఆల్రెడీ జేమ్స్ అన్న ఒకసారి మనకు చాలాసార్లు చెప్పారు. మీకు ఇంకా డీప్గా కావాలంటే ఈ రాజమండ్రిలో జరిగే ఇంచుమించుగా 18 తరగతులు అవి కూడా ఫాలో అయితే మీకు అర్థమవుద్ది. చూడండి, అవి ఈ అపోల్లో గాడ్ కానీ, సిబిలీ దేవత కానీ, జూయిష్ దేవత కానీ, లేదంటే ఎస్క్లెపిసి అనే వైద్య సంబంధానికి సంబంధించిన దేవుడు కానీ, ఇలాంటి దేవతల్ని దేవుళ్ళన్నిటినీ వీరి ఇష్టానుసారంగా ఇష్ట దైవారాధన కొనసాగించేవారు. అంతేకాదు రోమీలకి మరొక కల్చర్ ఉంది. ఏంటది? రోమపత్రిక వివరణ 12వ అధ్యాయం వివరణ చెబుతూ మీకు జ్ఞాపకం చేస్తాను. ఏంటది? రోమీలకున్న అత్యంత నీచమైన నాగరికత సంస్కృతి ఏంటంటే మనుషుల్ని దైవాంశ సంభూతులుగా వారు పూజిస్తారు. అంటే మనుషుల్ని విగ్రహాలు చేసి పూజిస్తారు. ఏ మనుషుల్ని? ఎవరైతే ఆ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నారో చక్రవర్తులు, సీజర్స్. ఈ సీజర్స్ని, ఈ చక్రవర్తుల్ని వారికి విగ్రహాలు కట్టి వారే దైవాంశ సంభూతులు, దేవుళ్ళని వారిని పూజించే కల్చర్ ఎవరిది? రోమీలది. ఇలాంటి రోమీలు నివసించే ప్రాంతము, యూదులు ఎక్కువగా నివసించే ప్రాంతము ఈ స్ముర్నా ప్రాంతము. చరిత్ర అర్థమైతేనే ఇది ఎందుకు చెప్తున్నా, నెక్స్ట్ మనం వెళ్ళే వచనాల యొక్క భావం మనకు అర్థమవుద్ది. అందుకు చెప్తున్నా. ఈ రోమీలు తిబేరు కైసరు ఏలుబడి కాలంలో అని బైబిల్లో ఉంటుంది. టైబీరియస్ చదివారు కదా. తిబేరు కైసర్ అంటే ఆయన చక్రవర్తి. ఆ చక్రవర్తి యొక్క విగ్రహాన్ని కూడా పూజించేవారు వీళ్ళు. ఆ కల్చర్ రాను 3-4 శతాబ్దాల్లో ఎప్పుడైతే కాన్స్టెంటైన్ ఆయన క్రీస్తుని అంగీకరించాడో ఆయనతో పాటు ఈ ఆచారం సంఘంలోనూ కూడా వచ్చింది. అలా వచ్చిన ఆచారాల్లో ఒక ఆచారమే విగ్రహారాధన. అది మరియ గారిని విగ్రహంగా పూజించడం, విగ్రహాలను పెట్టి. కొన్ని ఆర్సీఎం సంఘాల్లో ఈ మధ్యన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ ఆర్సీఎంకి సంబంధించిన ఈ సైద్ధాంతిక కార్యాలయం నుండి సిద్ధాంతపరమైన ఈ యొక్క ఆఫీస్ నుండి ఏదైతే ఉందో అక్కడున్న పోపు వీళ్ళందరికీ అధికారి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మరియ గారిని పూజించడానికి వీల్లేదు, యేసుక్రీస్తు వారే మన దైవం అని, ఆయన్నే పూజించాలి, ఆయన్నే ఆరాధించాలని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. నిజానికి మంచి స్టేట్మెంట్ అది. ఈ విగ్రహారాధన, ఈ విగ్రహాలని మన గౌరీపట్నం పోయిన యేసుక్రీస్తు వారి విగ్రహాలు, అక్కడ మరియ గారి విగ్రహాలు, ఇవన్నీ మనకి ఎందుకు కనబడుతున్నాయి అంటే ఈ రోమీల యొక్క కల్చరు ఈ చక్రవర్తితో పాటుగా ఇది సంఘంలోనూ కూడా వచ్చింది. అంతకుముందే వీళ్ళ చక్రవర్తులను పూజించే సంస్కృతి ఎవరిది? రోమీలది. ఈ రోమీలు స్ముర్నా ప్రాంతంలో కూడా ఉన్నారు. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇదే స్ముర్నా ప్రాంతంలో సిబిలి అనే దేవత ఉంది. మీకు చెప్పాను కదా. ఈ సిబిలి దేవత ఏంటంటే యాస్టీజ్గా ఒక మాట గుర్తుంచుకోండి అక్కడికి వెళ్ళే ముందు. ఒక నిజం ఇలా మనకు కనబడుతున్నప్పుడు దీనికి యాస్టీజ్గా ప్రింట్అవుట్ ఒక అబద్ధం వెంటనే అపవాదిగాడు ఈ లోకంలో ప్రవేశపెడతాడు. అలాంటిదే ఈ సిబిలి దేవత. ఈ సిబిలి పూజించేవారు నిజానికి అవన్నీ పౌరాణిక పురాణ గాథలుగా చరిత్రలో కలిసిపోయాయి. ఈ భావనతో ఈ స్ముర్నా ప్రాంతంలో యేసుక్రీస్తు వారి కన్నా ముందే ఈవిడ తిరిగి లేచింది, అందరికీ కనబడుతుంది అని ఒక నమ్మించే ఒక తప్పుడు భావం కలిగిన ఈ దేవతని వారికి దేవుళ్ళుగా పరిచయం చేసింది అపవాది. ఇది ఎలాంటిదంటే, ఇప్పుడు ఒరిజినల్ నోట్ ఉందనుకోండి, అదే మన దగ్గర ఉన్న కరెన్సీ, ఈ ఒరిజినల్ నోటుకి కొన్ని డూప్లికేట్స్ కూడా రెడీ చేస్తుంటారు కొంతమంది దొంగల ముఠ. అవునా? సేమ్ ఈ దొంగల ముఠాకి నాయకుడు ఒకడు ఉంటాడు, వాడే అపవాది. ఈ అపవాది క్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని కనుమరుగు చేయడానికి ఆ రోజు ఈ సిబిలి అనే దేవతకి మనుషులందరినీ బానిసలు చేసింది. ఇది కూడా పునరుద్ధాన దేవతని. చరిత్రలో దానికి ఎలాంటి ఆధారాలు లేవు. అవి ఒక కథగా మిగిలిపోయాయి అంతే. తిరిగి లేచింది, కనబడిందనే ఒక్క ఎవిడెన్స్ కూడా లేదు. ఇలాంటి టైంలో ప్రభువు క్లెయిమ్ చేసుకుంటున్నాడు, నిజమైన పునరుద్ధానం చెందింది మీ దేవత కాదు, నేను నిజంగా పునరుద్ధానం చెందింది. నాకు ఎవిడెన్స్ ఉంది, నాకు చరిత్రపరమైన భౌగోళికపరమైన ఆధారాలు ఉన్నాయని తన్ను తాను యేసుక్రీస్తు వారు క్లెయిమ్ చేసుకుంటూ ఆ సంఘానికి పరిచయం చేసుకున్నాడు. ఏమని? నేను మొదటివాడను, కడపటివాడను, మృతుడనై మరలా తిరిగి లేచిన. ఈ పదం ఎందుకు ఉపయోగించారో మనకు తెలియాలంటే చరిత్ర తెలియాలి. చరిత్ర ఏం చెబుతుంది? ఈ సిబిలి అనే దేవతని పునరుద్ధాన దేవతగా వీరు ఆరాధించేవారు. నిజానికి అది ఎక్కడ జరగలేదు.
అందుకే అంటున్నా, ఈ అపవాదం ఏం చేస్తుందంటే తప్పుడు బోధకులతో మనం వారిని సరిగా ఎదుర్కోకపోయినా, వారు గుర్తించకపోతే, పల్లెటూరుల్లో ఈ నోట్స్ని ఎలా అయితే 500 నోట్లని, ఈ 200 కాగితాలని, ఈ 100 నోట్లని ఇప్పుడు వచ్చినాయి, మీరు గమనించారు లేదో, ఈ దొంగ నోట్లని ఎలా అయితే పల్లెటూరులో వారికి తెలియదు కదా, ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ అని తెలుస్తుందా? ఎక్కువగా ఎవరైతే కరెన్సీతో గడుపుతారో వారికి తెలుస్తుంది ఏది డూప్లికేటో ఏది ఒరిజినల్ అన్నది. ఇది మీకు అర్థమైతే ఈ పల్లెటూరులో ఉన్న పేదవారి దగ్గర డబ్బులు ఉండవు, నిజానికి వారికి ఉన్నవి కొన్ని. ఇప్పుడు ఇవి చూసినప్పుడు రెండిట్లో ఏది ఒరిజినల్ అంటే ఎలా తెలుస్తుంది? తెలీదు. అలానే ఈ అమాయకులైన వారిని, ఒక విధంగా దేవుని దగ్గరకు వచ్చేసరికి అమాయకులే, ఇలాంటి వారిని ఇదే నిజంగా పునరుద్ధాన దేవతని ఒక దొంగ, ఒక కరెన్సీ రూపంలో, మీకు అర్థం కావడానికి ఒక దొంగ సిద్ధాంతాన్ని, ఒక దొంగ దేవతను పరిచయం చేశాడు అపవాదుకుడు. అందుకు ప్రభు తన్ను తాను క్లెయిమ్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు మరలా ఇది ఒరిజినల్, ఇది డూప్లికేట్ అని తెలియాలి అని అంటే ఎవరికి తెలుస్తుంది? ఎవరికి తెలుస్తుంది? ఎవరైతే కరెన్సీతో అవగాహన ఉందో, ఎవరైతే ఆ ఒరిజినల్ నోటుతో అనుభవం ఉందో వారే గుర్తించగలరు. అంతేనా? సేమ్ నిజమైన పునరుద్ధాన దేవుడు ఎవరు అని అంటే, ఈ లేఖనాలను బట్టి, చరిత్రను బట్టి ఎవరైతే సత్యాన్వేషణ కలిగి ఎవరైతే తెలుసుకోవాలనుకుంటారో వారికి ఎదురవుతారు. ఎవరు? నిజమైన పునరుద్ధానుడైన ప్రభువు. అయితే ఈ సంఘానికి తను క్లెయిమ్ చేసుకుంటూ, నేను మొదటివాడును కడపటివాడును, మరణించి మృతులలో నుండి మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనగా అని స్టార్ట్ చేస్తున్నాడు. అంటే ఇప్పుడు ఈ స్మరణ సంఘంలో ఉన్న వ్యక్తుల యొక్క స్వభావం, వారి సంస్కృతి, వారి నాగరికత మనకు స్పష్టంగా అర్థమైంది. వారు విగ్రహారాధికులు, వారు ప్రకృతి ఆరాధికులు, అలానే వీరు ఒక అబద్ధ దేవతను పూజించేవారు. అన్ని విధాలా చూసుకుంటే వీళ్ళ మనుషులను కూడా దేవుళ్ళుగా పూజిస్తారు. ఇలాంటి సంస్కృతిలో ఆ రోజు దేవుని కృపను బట్టి, ఆయన కరుణను బట్టి ఇలాంటి వ్యక్తుల మధ్య ఒక సంఘం ఏర్పరచబడింది. ఈ కరుడుగట్టిన మనస్తత్వంతో నిండిపోయిన వ్యక్తుల మధ్య, ఈ విగ్రహారాధికుల మధ్య, మనుషులను పూజించే వారి మధ్య, అబద్ధాన్ని నమ్మి ప్రకటించే వారి మధ్య ఇప్పుడు సత్యానికి నిలమైన ఒక సంఘం స్థాపించబడింది. ఆ సంఘమే స్మరణ సంఘము. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సంఘం స్థాపించబడితే ఆ సంఘం యొక్క పరిస్థితులు ఎలా ఉంటే మీరు అబ్జర్వ్ చేయండి. ఏ మనిషి బాగోలేనప్పుడు, నిజాన్ని వెతికే మనిషి లేనప్పుడు, ఇష్టానుసారంగా దైవాల్ని వారు నిర్మించుకుని, వారికి వారు తయారు చేసుకుని వారు పూజిస్తున్న, కనీసం నీతి, నిజాయితీ, మానవత విలువలు లేని ఈ మనుషుల మధ్య దేవుని సంఘంలో, దేవుని పక్షాన క్రీస్తు కొరకు నిలబడే వారికి ఎలాంటి శ్రమలు ఎదురవుతాయో రాస్తున్న రాస్తున్న గ్రంథంలో ఈ 2 అధ్యాయంలో ఉన్న ఈ సంఘానికి రాస్తున్న మాటలే ఇప్పుడు మనం ఆలోచన చేస్తున్నాం. ఇప్పుడు జాగ్రత్తగా చూద్దాం. 2 అధ్యాయం 8వ వచనం. స్మరణలో ఉన్న సంఘపు దూతకి ఎలాగూ వ్రాయుము, మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏమనగా. ఎలాగో సందర్భం వచ్చింది కాబట్టి మరొకసారి, మొదటి వాడును కడపటి వాడును అని తను క్లెయిమ్ చేసుకుంటున్నాడు కదా. ఈ మొదటి వాడు కడపటి వాడు అనగానే మీకు ఏం గుర్తు రావాలి? ఈయనెవరో కాదు, సాక్షాత్తు సృష్టిని కలిగించిన మహనీయుడు. ఈయనెవరో కాదు, మనిషికి జీవాన్ని దయచేసిన దేవుడు. ఈయనెవరో కాదు, మృతుల్లో నుండి తిరిగి లేచింది ఎవరో కాదు, నేను దేవుణ్ణి. ఈ మాట మనకి పాత నిబంధనలో ఎవరో క్లెయిమ్ చేసుకున్నట్టు కనబడదు. ఎవరు? ఎలాగో ట్రెండ్ నడుస్తుంది కాబట్టి చెబుతున్న అవసరం లేదు, కానీ చెప్తున్నా. ఎవరు? పాత నిబంధనలో నేను మొదటి వాడను, కడపటి వాడను, లేదా నేను ఉన్నవాడను, నేను ఆల్ఫా ఒమేగా అనే ఈ పదాల్ని ఎవరు క్లెయిమ్ చేసుకున్నారు పాత నిబంధనలో? తండ్రి అయిన దేవునికి లేదా యెహోవాకి మనకి ఈ పదాలు కనబడుతుంటాయి, అవునా? ఇప్పుడు మోసేకి ప్రభు కనిపించినప్పుడు, నువ్వెవరు ప్రభువా, నేను ఏమని చెప్పాలి ఇశ్రాయేలీల కంటే? ఏమన్నాడు ఆయన? నేనే అన్న పదం, అది కరెక్ట్ తర్జుమా. అది ఉన్నవాడు అన్నది కూడా కరెక్టే, కానీ మూలంలో నేనే అయాం అనే పదం ఉంటుంది మూలంలో. నేను ఎవరంటే ఏం చెప్తాను? నేను ఉన్నవాడినని చెప్పు. నేనే మిమ్మల్ని పుట్టించిన వాడినని చెప్పు, నేనే సృష్టికర్తనని చెప్పు, నేనే నీకు కనబడ్డానని చెప్పని ఎవరైతే పాత నిబంధనలో క్లెయిమ్ చేసుకున్నారో ఆ యెహోవాయే మరలా అదే పదాల్ని ఇక్కడ యేసుక్రీస్తు వారు క్లెయిమ్ చేసుకుంటూ, నేను మొదటి వాడను కడపటి వాడినని ప్రభు క్లెయిమ్ చేసుకుంటే, ఇప్పుడున్న కొంత తొగ్లక్ బ్యాచ్ ఉంది, వాళ్ళు ఏమంటున్నారు? మొదటివాడు కడపటి వాడు అంటే దేనికి మొదటివాడు? సృష్టిలో మొదటివాడట. సిగ్గేయట్లేదా?
సృష్టిలో మొదటి వాడట. దేనికి అంతం? ఈ సంఘం అంతా అంతమైన తర్వాత మరలా ఈ సృష్టికి అంతమట. ఇదే మొదటివాడు కడపటివాడంటే మరి ఇవే పదాలు ప్రభు క్లెయిమ్ చేసుకున్నాడు. ఇదే పదాలు పాత నిబంధనలు మనకు కనబడతాయి. యెషయా గ్రంథం 44 అధ్యాయం కానీ 46 అధ్యాయం కానీ ఇంకా పలు అధ్యాయాలు మనకు కనబడుతుంది. యెహోవానైన నేనే మొదటివాడను కడపటివాడను, నేనే మొదటివాడిని నేనే చివరివాడిని. దేనికి? కాలమునకు ఆది అయినను అంతమైనను లేనివాడు. ఈ పదాలు పాత నిబంధనలో కనబడుతున్న యెహోవాకి ఎలాగైతే క్లెయిమ్ అవుతున్నాయో కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు దాన్ని క్లెయిమ్ చేసుకుంటున్నాడు. నేనే దేవుణ్ణి, నేనే మొదటి వాడిని కడపడం. అంటే సృష్టికి ముందు సృష్టి తర్వాత దీనికి కాదు. కాలాతీతుడైన ప్రభువు కాలం లేనప్పుడే ఆయన ఉన్నవాడని చెప్తున్నాడు. ఎప్పటి నుండి అనే ప్రశ్న వస్తుందంటే నీకంత అమాయకురాలు లేరేక. ఎప్పటి నుండి ఉన్నాడంటే ఈయన కాలంలో వచ్చిన దేవుడు కాదు, కాలానికి అతీతంగా ఉన్న దేవుడు. ఎవరు? యేసుక్రీస్తు వారు. ఈయన కాలాతీతుడు. ఎప్పటి వరకు ఉంటాడు? కాలం అయిపోయేంత వరకు కాదు. ఆయనకి కాలంతో సంబంధం లేదు. కాలం అనేది మన పరిగణలోనికి వస్తుంది, కాలం అనేది సృష్టి పరిగణలోనికి వస్తుంది. ఈయన సృష్టి కాదు, ఈయన సృష్టికర్త, సృజించినవాడు, ఈయన క్రియేటర్ అని క్లెయిమ్ చేసుకుంటూ కిందకు మాట్లాడుతున్నారు. మీరు నన్ను అంగీకరించారు కాబట్టి, మీరు నా పక్షాన్ని నిలబడ్డారు కాబట్టి సంగమా మీకు శ్రమలు వస్తాయి అని చెబుతూ నీ శ్రమను, నీ దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును, నీవు పొందబోవు శ్రమలకు భయపడకు. ఏమంటున్నాడైనా? నువ్వు ఎప్పుడైతే నన్ను అంగీకరించావో, ఇలాంటి మూర్ఖుల మధ్య, ఇలాంటి విగ్రహాలతో నిండిపోయిన ఈ తెగ మధ్య నన్ను ఎప్పుడైతే అంగీకరించావో, మతపిచ్చి పట్టి నీ మతోన్మాదుల మధ్య నిజదేవుణ్ణి నేనని నువ్వు తెలుసుకుని వచ్చావు కదా సంగమా. అయితే నువ్వు ఈరోజు శ్రమను అనుభవిస్తున్నావు, దరిద్రతను అనుభవిస్తున్నావు, నాకు తెలుసు. నువ్వు ఒక విధంగా పేదోడివే, కానీ నా యందు నీవు ధనవంతుడు. అక్కడ ఒక్కొక్క పదాన్ని మనం ఆలోచన చేస్తే మొట్టమొదటిగా అంటున్నాడు, నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును. అంటే ఆ మాటలో మనకు కనబడుతుంది ఈయన మొదటివాడు కడపటివాడై మృతుల్లో నుండి లేచిన ప్రథమ కుమారుడుగా కనబడుతున్న ఈ యేసుక్రీస్తు వారు ఈయన అందరి వలె ఉదాసీనంగా ఉండేవాడు కాదట. ఈయన మన బాధలేంటో, మన కష్టాలేంటో, మన శ్రమ ఏంటో అన్నీ ఆయనకి తెలుసట. ఆయన తెలుసుకునేవాడే కాదు, ఆయన చూసేవాడే కాదు, తగిన కాలం ముందు వాటికి జవాబునిచ్చేవాడు. భయపడకుండా ఉండడానికి మనకు ధైర్యాన్ని కలుగజేసేవాడు. ఎవరు? సజీవుడైన, మనం నమ్ముకుంటున్న మన రక్షకుడైన ప్రభువు. అక్కడ అదే నొక్కి మాట్లాడుతూ యోహాను గారు అంటున్నారు యేసుక్రీస్తు వారి మాటల్లో, నేను నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును. నిజానికి క్రీస్తును అంగీకరించిన వీళ్ళెవరు అని అంటే, దరిద్రత అంటే అర్థం ఏంటి? పేదోళ్ళు, కడు పేదోళ్ళు. నిజానికి వీళ్ళు ఎంత దయనీయమైన పరిస్థితికి వచ్చేసారనంటే, ఆ రోజు అక్కడున్న మతాలకు వ్యతిరేకంగా, అక్కడున్న ఆ దేవీ దేవతలకు వ్యతిరేకంగా స్మరణలో ఉన్న ఈ రాజు విగ్రహాన్ని పూజించలేదని వీళ్ళని ఏం చేసేసారంటే, ఈ చక్రవర్తి విగ్రహాలను పూజించేవారని చెప్పాను కదా, ఈ చక్రవర్తి విగ్రహాలకి మొక్కము, మేము ప్రభువునే మొక్కుతామని ఆ రోజు ఒకప్పుడు చరిత్రలో దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ఎలా అయితే నిలబడ్డారో సేమ్ అదే ప్రభావంతో, అదే ఆత్మతో నడిపింపబడుతున్నట్టుగా ఈ సంఘము, మేము చక్రవర్తి విగ్రహాలను పూజించము, మేము మనుషులకు ఆరాధించము, మొక్కము, మా దేవుడు సజీవుడు, ఆయన సృష్టి పరిపాలకుడు, ఆయన మృతుల్లో నుండి లేచిన వాడని నిలబడితే వీళ్ళందరినీ ఈరోజు భారతదేశంలో కులాన్ని బట్టి ఎలా వెలివేశారో, మతాలను బట్టి ఎలా అయితే దూరం పెడుతున్నారో, వివక్ష ఎలా అయితే ధనాన్ని బట్టి, ఉద్యోగాలను బట్టి, రంగును బట్టి ఎలా అయితే ఉందో, సేమ్ ఆ రోమా సామ్రాజ్యంలో ఈ స్ఫురణ అనే ప్రాంతంలో కూడా క్రైస్తవుల్ని చిన్న చూపు చూడడం ప్రారంభించారు. ఆ చిన్న చూపు చూసే విధానంలో ఉద్యోగాలు కట్ చేశారు. ఒకవేళ ఉద్యోగాలు ఇచ్చిన జీతాలు కట్ చేశారు. వారి వ్యాపార రంగాల మీద దెబ్బ కొట్టారు. అన్ని విధాల వారి కొంపలను కూల్చేశారు. చివరికి వారికి బ్రతుకు తెరువు లేకుండా చేసేశారు. చివరికి వారి జీవితం పేదోళ్ళు అయిపోయారు, దరిద్రతను అనుభవిస్తున్నారు. దరిద్రత అంటే అర్థము బూతు కాదది. దరిద్రత అంటే పేదరికాన్ని ప్రజ్వలింపజేసే పదం, అది పర్యాయ పదం. అది
పేదోల్ని, వివక్ష చూపబడుతున్న వారిని, అనగారిపోయిన వారిని, మన భాషలో తెలుసు ఈ దళిత వర్గాలను ఎలా అయితే పిలుచుకుంటామో, అక్కడున్న యోధ మత శాఖ పెద్దలు, మతభ్రష్టులు, మతోన్మాదులు, మిగిలిన ఈ రోమియోలో ఉన్న కొంతమంది క్రూరులు, వీళ్ళందరూ కలిసి వీళ్ళని చిన్న చూపు చూసేవారు, వాళ్ళని శ్రమపరిచేవారు, శ్రమకి గురి చేసేవారు, బాధ పెట్టేవారు, మానసికంగా భౌతికంగా దాడులు చేసి అన్ని విధాల వారి ఆస్తుల్ని జప్తు చేసుకుని, వారికి ఉద్యోగాలు లేకుండా చేసి, ఏ పని దొరకకుండా చేసి, వారిని వెలేసినట్టుగా ఊరికి దూరంగా మనల్ని ఎలా అయితే విసిరేశారో, ఆ రోజు కూడా ఆ సంఘాన్ని, స్మరణ సంఘాన్ని అన్ని విధాల బాధ పెట్టేశారు. ఎవరు? ఈ మతోన్మాదులు. నిజానికి క్రైస్తవ్యం మీద దాడి మత శాఖల నుండే, ప్రారంభం నుండి ఇప్పటి వరకు ఎక్కువగా జరుగుతుంది. ఈ మతోన్మాదుల నుండి, మత శాఖల నుండి, ఈ క్రూరమైన బుద్ధి కలిగిన ఈ రోమా సమాజంలో ఉన్న ఈ మనుషుల సంస్కృతిని, నాగరికతను అవలంబింపజేస్తున్న వారి నుండే ఎక్కువ సంఘం మీద దాడులు జరిగాయి. మీరు చరిత్ర చదవండి. మొదటి 1, 2, 3 శతాబ్దంలో సంఘాన్ని చిందరవందర చేసి పడేశారు. అన్ని విధాల వారికి ఏమీ లేకుండా దాడులు జరిగించేవారు. కనీసం పిల్లలని, పెద్దలని, ముసలోళ్ళని, స్త్రీలని ఏ భేదం లేకుండా అందరినీ మైనుల్లో ముంచడం, చెట్టు కట్టడం, విందులు చేసుకోవడం, నవ్వుకోవడం, ఆ వెలుగులో వీళ్ళ పార్టీలు చేసుకోవడం, ఇంత దారుణంగా స్త్రీలని, పురుషులని లేకుండా చంపేసేవారు. ఇలాగా వారి జీవితంలో పేదరికాన్ని అనుభవిస్తున్నారట. ప్రభు అంటున్నాడు, నీ శ్రమ నాకు తెలుసు, నీ పేదరికం నాకు తెలుసు. అయితే సంగమా, నువ్వు పేదోడని సమాజం అనుకుంటుందేమో, సంగమా విశ్వాసి, నువ్వు లేనోడవని సంఘం అనుకుంటుందేమో, కానీ నాకు తెలుసు నువ్వు ధనవంతుడివి. కొంచెం ఇంకొక పదాన్ని మనం చూడగలిగితే ఈ సంఘాలకు రాస్తూ లవోదికీయ సంఘం కోసం ఈ మాట అంటాడు ఆయన. ఏమని? ఒకసారి ఆ మాట చూడండి. నాకు అధ్యాయం గుర్తులేదు, 3వ అధ్యాయం అనుకుంటా. ఏమంటాడంటే, నిన్ను నువ్వు ధనవంతుడు అనుకుంటున్నావు, కానీ నువ్వు దరిద్రుడు అని మాట్లాడుతుంటాడు ఆయన. ఆ మాట చూడండి. 3వ అధ్యాయం 17వ వచనం. ఇంకా ముందు నుంచి చూడండి ఒకసారి. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డివాడును, దిగంబరునై ఉన్నావని ఎరుగక. ఇదే 17వ వచనం. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడును, గుడ్డివాడును, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకుని ఉన్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకొని. ఈ రెండు సంఘాలకి ఎంత ఆపోజిట్ ఉందో ఒకసారి ఆలోచించండి. లవోదికీయ సంఘం అనుకుంటుందట ఏమని? నేను ధనవంతుణ్ణి, నాకేమీ కొదువు లేదు, ధనవృద్ధి బాగా సంపాదించుకున్నాను. నేను ఈ సంఘం అనుకుంటే, ధనవృద్ధి బాగా సంపాదించుకున్న సంఘాన్నేమో ప్రభు అంటున్నాడు నువ్వు దౌర్భాగ్యుడివి, నువ్వు దరిద్రుడివని. ఇప్పుడు పేదరికంలో మగ్గిపోతున్న ఈ సంఘాన్ని ప్రభు అంటున్నాడు, స్మరణ సంఘాన్ని, నువ్వు ధనవంతుడు అని. అంటే ప్రభు యొక్క ఉద్దేశం ఏంటి? దేవుడు చూసేది నీకు ఎంతమంది తలకాయలు ఉన్నారు, ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఎన్ని ల్యాండ్స్ ఉన్నాయి, నువ్వు ఎన్ని కెమెరాలు పెట్టో, ఎంతమంది వస్తున్నారు నీ సంఘానికి, నీ కానుక ఎంత వస్తుంది, నువ్వు ఎన్ని బిల్డింగ్లు కట్టో, ఎన్ని కార్లు కన్నావు. ఇది కదా ప్రభు చూసేది. మీరు రెండు మాటలు అర్థం కావాలి. లవోదికీయ సంఘంలో ధనం ఉంది, లవోదికీయ సంఘంలో ధనవృద్ధి బాగా సంపాదించుకుని ఏ కొదువ లేకుండా ఉందని తనకు తాను మురిసిపోతుంటే ప్రభు అంటున్నాడు, నీ దగ్గర ఉందని సమాజం అనుకోవచ్చు, లోకం అనుకోవచ్చు, కానీ నీ దగ్గర ఏమీ లేదు, నువ్వు పేదోడివి, నువ్వు దరిద్రుడు అని ప్రభు క్లెయిమ్ చేస్తూ, అదే స్మరణ సంఘంలో డబ్బు లేదు వారి దగ్గర, చివరికి బ్రతుకు తెరువు కూడా లేదు, తిండి కూడా సరిగా దొరకట్లేదు. ఇలాంటి సంఘాన్ని అంటున్నాడు, నువ్వు నీ శ్రమ, నీ దరిద్రత నేను చూశాను, అయితే నువ్వు ధనవంతుడు అని అంటున్నాడంటే, దేవుడు చూసేది సంఘం యొక్క కట్టడాలు కాదు, దేవుడు చూసేది ఎంతమంది సంఘానికి వస్తున్నారన్నది కాదు, దేవుడు చూసేది ఎంత లగ్జరీగా నువ్వు ఆస్తులను సంపాదించుకుని తిరుగుతున్నావన్నది కాదు. దేవుడు చూసేది ఏంటంటే నీ ఆత్మీయ స్థితిలో నువ్వెంత ధనవంతుడివి, నీ ఆధ్యాత్మిక చింతనలో, ఆ జీవితంలో నువ్వెంత సంపాదించుకున్నావు ప్రభువునందు. ఒకటి ఆలోచించండి, ఆస్తులన్నీ సంపాదించుకుని, స్థలాలన్నీ కూడగట్టుకుని లక్షల మంది మన సంఘానికి వస్తే దేవుని దృష్టిలో ఆ సంఘము పేద సంఘం. అది అలాని మరలా అపార్థం చేసుకోవద్దు. అంటే పెద్ద సంఘాలు దేవునికి ఇష్టం కాదంటే అది కాదు. సంఘము విస్తరించాలి, సంఘము అభివృద్ధి చెందాలి, సంఘము అన్ని విధాల భౌతికంగాను ఆత్మీయంగాను అభివృద్ధి చెందాలి. అంతేకాని కేవలం ఆస్తుల మీద దృష్టి సారించి, కేవలం ప్రాస్పరిటీ పేరు మీద సంఘాన్ని కట్టి, కేవలం సమృద్ధి అనే దారి మీద మనుషుల్ని మాయ చేసి వారి ఆస్తులు సంపాదించుకునే వారిని ప్రభు అంటున్నాడు, నువ్వు దరిద్రుడివి,
నువ్వు దిక్కులేనోడివి, నువ్వు దౌర్భాగ్యుడివని లవోదికీయ సంఘాన్ని ఎలా అయితే అన్నాడో, సేమ్ ఈరోజు కూడా ఆస్తులు మాత్రమే సంపాదించుకుంటే, నా మాటలో తప్పుంటే క్షమించండి కానీ అర్థం చేసుకుని, ఆస్తులు మాత్రమే సంపాదించుకుని, స్థలాలు మాత్రమే సంపాదించుకుని, కేవలం తలకాయలు మాత్రమే మందు లెక్క పెట్టుకోవడానికి, కానుకలు లెక్క పెట్టుకోవడానికి సంపాదించుకుంటే ఆ సంఘం కన్నా దరిద్రమైన సంఘం ఇంకొకటి ఉండదు. ఇది ప్రభు దృష్టిలో సుమా. లోకము ఎంతమంది 10,000 మంది వెళ్తున్నారంటే ఇది మామూలు సంఘం కాదు, దేవుని ఆత్మచేత బహుబలంగా వాడబడుతున్న మంది బలగము. ఈ ఫుల్ టైం మినిస్ట్రీ ఇది దేవుని యొక్క మహిమను ప్రజ్వలింపజేసేది కాదది. అయితే సంఘం పెరగాలంటే పెరగాలి. ఈ లోకంలో అనేక ఆత్మలు సంఘానికి రప్పించాలి. స్థలాలు ఉండాలంటే ఉండాలి, కానీ వాటి మీద మనసు ఉండకూడదు. సంఘం బాగోవాలంటే బాగోవాలి, కట్టడాలు ఉండాలంటే ఉండాలి, అన్నీ ఉండాలి. కానీ వీటితో పాటు వీటన్నిటికన్నా ప్రాముఖ్యమైనది చెప్పండి, స్మరణ సంఘంలో ఉన్న ఆత్మీయ లక్షణాలు సంఘాల్లో ఉండాలి. అందుకంటున్నాడు ప్రభువు, నీ గురించి నాకు తెలుసు. లోకం అనుకోవచ్చు నేను పేదరికం గల సంఘం అని, లోకం అనుకోవచ్చు నువ్వు దేనికి పనికిరావని, లోకం అనుకోవచ్చు, కానీ నేను అంటున్నాను నువ్వు ధనవంతుడివి. ఎంత వివక్ష అంటే ఆ రోజండి, కనీసం తినడానికి తిండి దొరకకుండా చేసి పడేశారట. చరిత్ర చదవండి ఈ స్మరణ సంఘస్థులకి. నిజమే కదా. ఇదే కల్చర్ మెల్లిమెల్లిగా ఈరోజు భారతదేశంలోనికి వచ్చింది. చాప కింద నీరులా ఈరోజు బాహాటంగా మాట్లాడుతున్నారు. ఈరోజు క్రైస్తవులని ధైర్యంగా చెప్పుకుంటే అంతెందుకండి, మీరు న్యూస్ చూస్తున్నారో లేదో, జమీమా ఎవరు క్రికెట్ ఉమెన్ క్రికెట్లో ఆవిడ మంచి పాత్రను పోషించింది సెమీఫైనల్స్లో. జస్ట్ ఒక మాట చెప్పింది అంతే ఆవిడ. ఏమని? యేసుక్రీస్తు వారి వల్లనే నేను ఈ విజయాన్ని సాధించగలిగానని ఒక్క స్టేట్మెంట్ ఇచ్చింది. ఎంత వివక్ష చూపిస్తుంది చూడండి ఈరోజు ఈ మతోన్మాద శాఖ. అందరు కాదు, ఈ మత ఉన్మాదంతో రగిలిపోతున్న కొంతమంది మూర్ఖులు ఉన్నారు. వీళ్ళు ఎంత రెచ్చిపోతున్నారు చెప్పండి. అదే సునీత విలియమ్స్ అక్కడి నుంచి ఎక్కడికి అంతరిక్షంలోనికి వెళ్ళి కిందకు వచ్చిన తర్వాత చిన్న విగ్రహాన్ని పట్టుకుని వచ్చింది. నేను అక్కడ ఇంత ధైర్యంగా ఉండడానికి కారణం ఈయనే అని చెప్పింది ఎవరో మీకు తెలుసు. ఎవరైనా వినాయకుడి విగ్రహం తెచ్చి. ఆవిడ చెబితే తప్పు కాదు, ఈవిడ చెబితే తప్పు వచ్చేసి ఈరోజు ఎంత హేళన చేస్తున్నారు చెప్పండి. పైగా ఈ మతోన్మాదులకి నిజంగానే మనోనేత్రాలు ఉండవు. ఎవరైతే ప్రధానమంత్రి మోడీ గారు ఉన్నారో ఆయన ముందు కూర్చుని కాళ్ళ మీద కాలు వేసుకుందట. ఈవిడిది మాత్రమే ఫోటో తీసి పెట్టారు. ఇలా కళ్ళు కనబడట్లేదా? పక్కన ఇంకొక ఇద్దరు వేసుకున్నారు కాళ్ళు. కనబడు. ఎందుకంటే ఇది మతానికి సంబంధించిన వివక్ష చూపే దేశం ఇది. ఈరోజు ఎంత దుర్మార్గమైన ద్వారంలోకి దిగిపోయిందంటే, వాళ్ళు ఎవరైతే కానీ అరే దేశం కోసం ఆడింది, కొంచెం గౌరవిద్దాం, ఏదో తన నమ్ముకుంటున్న ప్రభు కొరకు ఈయన తోడు వలన నేను ఇలాగ ఈరోజు విజయాన్ని సాధించడానికి నాకు తోడుంది అని అంటే ఎంతలా వైరల్ చేసి ఎంతలా ఆవిడ్ని దిగజార్చి మాట్లాడుతున్నారు చెప్పండి. అంటే ఈరోజు మనిషికి మతం కూడా అడ్డే, ఈరోజు మనిషికి కులం కూడా అడ్డే. ఈ మధ్యన వార్తలు వేసుకుంటున్నారు సనాతన ధర్మం అని చెప్పుకుంటూ, సనాతన ధర్మంలో కుల వివక్ష లేదు అని. ఎందుకు లేదు? పూర్వీకుల అడుగు తెలుస్తుంది. నీ కుటుంబంలో లేదేమో. ఎవరైతే సనాతన ధర్మంలో కుల వివక్ష లేదని చెప్తున్నారో నీ పూర్వీకుల దగ్గరికి వెళ్ళిపోతే నీ స్థితి బాగుందేమో. నువ్వు కూడా కుల వివక్షకు గురైనోడివే ఒకప్పుడు. ఎందుకనంటే ఈ పదాలు మాట్లాడుతున్నాను ఏమనుకోవద్దు. ఏవైతే ఈరోజు అప్పర్ క్యాస్ట్ ఏవైతే ఉన్నావో, ఈరోజు అప్పర్ క్యాస్ట్ ఏవైతే ఉన్నావో మన ప్రభుత్వాలు పరిపాలిస్తున్నాయి, ఇవి కూడా ఈ కులాలు కూడా ఒకప్పుడు సనాతన ధర్మంలో శూద్ర జాతికి సంబంధించిన వాళ్ళు. తెలుసా చరిత్ర? శూద్ర జాతికి సంబంధించిన వాళ్ళు ఈరోజు మన రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న 2 రాష్ట్రాలు కావచ్చు, 2 కులాలు కావచ్చు, ఇప్పుడు 3వ కులం కావచ్చు, ఏ కులమైనా ఇవన్నీ శూద్రులోనికి వచ్చే జాబితా ఇవి. మరి ఇంకా కొంతమంది ఉంటారు, ఇంకా దళిత వర్గాలని రాజ్యాంగంలో చెప్పాడే ఎవరు? అంబేద్కర్ గారు. వీళ్ళెవరు? వీళ్ళ రాక్షస సంతానం. వీళ్ళు మనుషులకు పుట్టిన వాళ్ళు కాదు, వీళ్ళ దయ్యాలకు పుట్టిన వాళ్ళు వీళ్ళు. ఇలాంటి కుల వివక్ష ఈరోజు కుల వివక్షగా మనకు కనబడుతుంది. ఒకరోజు ఇది క్రీస్తు మార్గానికి వివక్షగా కనబడింది స్మరణ సంఘంలో. ఈరోజు మనం ఏదైతే ఎదుర్కొంటున్నారో కొన్ని ప్రాంతాల్లో ఇదే వివక్ష, దీనికన్నా దారుణమైనది ఆ రోజు ఎదుర్కొంటున్నారు. ఈరోజు మంది బలగం కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి వివక్ష తగ్గిందంతే. ఈ తక్కువ కులస్తుల మీద అంతే. మనుషులు మంది బలగం ఎక్కువ ఉంది కాబట్టి.
అంతే తప్ప అదే తక్కువ ఉండి మనుషులు తక్కువ ఉంటే ఏం జరుగుతుందో చెప్పనా? ఈరోజు నైజీరియా ప్రాంతంలో ఏదైతే జరుగుతుందో అదే జరుగుద్ది. అప్పుడప్పుడు వార్తల్లో ఏం జరుగుతుందో, క్రైస్తవుల మీద దాడి ఏం జరుగుతుందో చూడండి. 2009 నుండి 2025 వరకు ఇప్పటికీ నైజీరియా ప్రాంతంలో 52,000 మందిని చంపేశారు. 52,000. కేవలం ఈ 2025 సంవత్సరంలో 7,000 మందిని చంపేశారు. 7,000. 2024లో 5,000. 52,000 మందిని ఈ సుమారుగా ఈ 2009 నుండి 25 అంటే ఎన్ని సంవత్సరాలు? 14 సంవత్సరాలా? అంతేనా? 14-15 ఈ 14-15 ఏళ్ళలో 52,000 మందిని మతం పేరట, అది ఏ మతం కానీ, ఎనీ రిలీజియన్, మతోన్మాదం అది ఈరోజు క్రైస్తవులను చంపేసింది. అంటే మతము మనిషిని చంపడానికి ఉపయోగపడుద్ది, మతము మనుషుల మధ్య చిచ్చు పెట్టడానికి ఉపయోగపడుద్ది, మతము మనిషిని వేరు చేసి మధ్యలో కుల వివక్షను తీసుకొచ్చి ఈరోజు రాజకీయాలు ఎలా తయారైనాయో మనుషులు కూడా అలానే తయారవుతున్నారు. ఈరోజు కులాన్ని బట్టి రాజకీయం, ఈరోజు మతాలను బట్టి రాజకీయం. మన ఓటు ఎవరికి? ఆడు మనోడై ఉండాలి, మన కులస్తుడై ఉండాలి, లేదా మన మతమై ఉండాలి, మళ్ళీ అది మన వర్గమై ఉండాలి. మంచి చేస్తాడా లేదా ఇదంతా అనవసరం. మంచోడా కాదా, చదువుకున్నోడా, జ్ఞానవంతుడా కాదా, ఇవేమో అనవసరం. ఇవి మా వాడంతే, అది కులమైనా మతమైనా వర్గమైనా ఏదైనా. ఈరోజు ఎలా ఉందో ఆ రోజు స్మరణ సంఘం కూడా ఇంతకన్నా వివక్షకు గురైంది. ఆ రోజు వెళ్ళేసింది, పేదలను చేసి పడేస్తే ప్రభు అన్నాడు, నువ్వు ధనవంతుడివి. సంగమా గుర్తుంచుకో, దేవుని పక్షాన నువ్వు నిలబడినప్పుడు, దేవుని తరపున నువ్వు ఒక స్టాండింగ్ నువ్వు తీసుకున్నప్పుడు, నీ ఊరు నిన్ను వెలేసినా నువ్వు భయపడొద్దు. నీ కన్నవారు నీకు వ్యతిరేకంగా నిలబడినా నువ్వు భయపడొద్దు. నీ స్నేహితులు నీ మీద వివక్ష చూపించినా నువ్వు భయపడొద్దు. చివరికి గవర్నమెంట్, ప్రభుత్వం నీకు వ్యతిరేకమైపోయి చట్టసభల్లో ఒక జీవోలను రిలీజ్ చేసి క్రైస్తవుల్ని హతసాక్షులుగా క్షమించండి, క్రైస్తవుల్ని చంపండి అని ఒక జీవో వచ్చినా నువ్వు భయపడొద్దు. కిందకు పోతూ ప్రభు మాట్లాడుతుంటాడు, నువ్వు ధనవంతుడివి, నా యందు నువ్వు ధనవంతుడివి, నువ్వేం భయపడొద్దు. సంగమా భరోసా ఇస్తూ మాట్లాడుతున్నాడు. అంతకుముందు అంటున్నాడు, నువ్వు ఎలాంటి వారి మధ్య ఉన్నావో తెలుసా? సాతాను సమాజపు వారి వలన నువ్వు వివక్షను అనుభవిస్తున్నావు. నువ్వు మాట్లాడుతున్నాడు ఆయన, తాము యూదులమని చెప్పుకొనొచ్చు, యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. యూదులని చెప్పుకుంటున్నారట, నిజానికి వారు యూదులే. అక్కడ మీకు కొంచెం వేరేగా అర్థం కావచ్చేమో. అయినను నువ్వు ధనవంతుడవే, తాము యూదులమని చెప్పుకొనొచ్చు, యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుంది. ఇప్పుడు అడుగుతున్నాను, ఇంతకీ ఆ సాతాను సమాజపు వారు ఎవరు? ఎవరు? యూదులా? రోమీలా? యూదులే. మీరే నా దృష్టిలో ధనవంతులు అని చెబుతూ కింద అంటున్నాడు, మీరు శోధింపబడతారు, అపవాది మీలో కొందరిని చెరలు వేయింపబడిపోచున్నాడు. అయితే 10 దినముల శ్రమ కలుగును. 10 దినములు దేన్ని సూచిస్తుంది? 10 దినములు అంటే 10 రోజులేనా? కొంచెం రూపకలంకారంగా రాయబడిన గ్రంథమే కదా ప్రకటన గ్రంథం. 10 దినములు అంటే చాలా వివరణలు ఉన్నాయి, అవన్నీ నేను చెప్పను, కానీ జస్ట్ మీకు ఇంటిస్తాను. 10 దినములు అంటే కొద్ది కాలం మీకు శ్రమ కలుగుద్ది. అది ఎంతకాలమో నాకు తెలుసు. నిజమే, మన దేవుడు మనల్ని పరీక్షల్లోనికి వెళ్ళనిస్తాడు, శ్రమల్లోనికి వెళ్ళనిస్తాడు. అయితే మనం ఎంతవరకు భరించగలమో అంతవరకే దేవుడు శోధిస్తాడు, పరీక్షిస్తాడు. మనం ఎంతవరకైతే ఆ శ్రమను తట్టుకోగలమో అంతవరకే ఉంచుతాడు, అంతకు మించి పెట్టడు. అందుకే మన కొరింథీ పత్రికలో కూడా మనకు కనబడదు కదా, శోధన మనకు ఎంతవరకు అంతవరకే. ఆ రోజు సంఘాన్ని కూడా భరోసిస్తున్నాడు. కొద్ది రోజులు మీరు భరిస్తారు, కొంతకాలం శ్రమ ఉంటుంది. కొంతమంది పండితులు అంటారు, మొదటి 3 శతాబ్దాల్లో ఈ సంఘం శ్రమ అనుభవించడానికి సూచనగా భవిష్యత్తును తెలియజేస్తుందని. అవే 10 రోజులు అంటారు. ఆ 10 రోజులు ఎందుకంటే ఈ కాన్స్టెంట్ అని ఈ చక్రవర్తి క్రైస్తవుడయ్యాడు కదా, అంతకు ముందు 10 మంది రాజులు చక్రవర్తులు పరిపాలించి ఈ 10 మంది చక్రవర్తుల పరిపాలనలో సంఘాన్ని నలిపేశారు. అలా ఆ 10 మందిని కూడా పోలికగా మాట్లాడతారు. ఏది ఏమైనా ఆ శ్రమ ఎంతకాలమో నాకు తెలుసు. కొద్ది కాలం ఉంటుంది ఆ శ్రమ, మీరు నలిగిపోతారు, మిమ్మల్ని క్రూర మృగాలకు వేస్తారు, స్త్రీలను కూడా చంపేస్తారు, పసిపిల్లలను కూడా వదలరు, వాళ్ళు చంపేస్తారు. ఎందుకనంటే మీరు నా పక్షాన్ని నిలబడ్డారు కాబట్టి. అయితే ఒక విషయం గుర్తుంచుకో సంగమా, నువ్వు చచ్చిపోయేంత వరకు నమ్మకంగా ఉండు. నిజంగా నీ సంఘాన్ని ఇంత నలిపేశారా, ఇంత చంపేశారా, ఇంత దారుణంగా చంపేశారంటే
యోహాను గారి శిష్యుడిగా పేరుగాంచిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు పాలికార్ప్. మీరు వినే ఉంటారు ఈ పదం. మొదటి శతాబ్దంలో ఈ పాలికార్ప్ అనే ఈ దైవజనుడు ఈ స్మరణ సంఘానికి మొట్టమొదటి బిషప్. ఈ సంఘాలకు రాస్తూ ఆ సంఘపు దూతకు ఇలా వర్తమానం చెప్పు అని ఉంటుంది కదా. దూత అంటే ఎవరు? దూత అంటే దూత కాదు. దూత అంటే పోలిక భాషలో సంఘానికి ప్రాతినిధ్యం వహించే వ్యక్తి, సంఘ నాయకుడిని పోలుస్తుంది. ఆ సంఘ నాయకుడు, ఈ స్మరణ సంఘానికి ఒక నాయకుడు ఈ పాలికార్ప్ అనే వ్యక్తి. ఈయన జీవితం ఎలా ముగిసిపోయిందంటే, ఈయన ఇంచుమించుగా మొదటి శతాబ్దంలో ఆయన పుట్టాడు. సంవత్సరం నాకు గుర్తులేదు. ఇంచుమించుగా 86 సంవత్సరాలు బ్రతికాడు ఆయన. 86 సంవత్సరాలు వృద్ధుడు అయిపోయిన తర్వాత రోమా సామ్రాజ్యం అతను పట్టుకుని, నీ క్రీస్తును వదిలేస్తావా, చంపేమంటావా? నీ ప్రభు అబద్ధికుడని, నీ ప్రభువు లేడని, నీ ప్రభు పునరుద్ధానుడు కాలేదని క్రైస్తవ్యాన్ని వ్యతిరేకించి నిలబడితే నీ ప్రాణం దక్కుద్ది, లేదా నువ్వు చచ్చిపోతావు అని మరణాన్ని, క్రైస్తవ్యాన్ని రెండు పక్కల పెడితే 86 సంవత్సరాలు నేను రాసుకుని వచ్చాను, అదే చదువుతాను చూడండి. 86 సంవత్సరాలు ప్రభువు నాకు ఏ లోటు లేకుండా నన్ను నడిపించాడు. 86 సంవత్సరాలు నా ప్రభువు నన్ను ఏ విధంగానూ నన్ను ఎక్కడా విడిచిపెట్టలేదు. 86 ఏళ్ళు నా ప్రభువు నాతోనే ఉన్నాడు. పునరుద్ధానుడైన ఆయన బల ప్రభావం నా యందు ప్రజ్వలింపజేయబడింది. ఆయనకి సాక్షిగా నిలబడ్డాను. అలాంటి ప్రభువుని నేను ఎరగను అని నేను ఎట్లా చెప్పగలను? మీరు ఏమైనా చేసుకోండి, ప్రభువుని ఎరగనని అలా స్టాండింగ్ తీసుకుంటే ఆ వ్యక్తిని ఆ రోమా చక్రవర్తి తీసుకెళ్ళి యూదులు, ఈ రోమీలు కలిసి ఆయన చంపేశారు. ఎలా చంపారు తెలుసా? రోమీలేమో ఖడ్గంతోనో ఈటుతోనో పొడిచి చంపేయాలనుకున్నారు, తల తీసేయాలనుకున్నారు, లేదా సిలువేసేయాలనుకున్నారు. కానీ యూదులు కక్షగట్టి ఆ రోజు విశ్రాంతి దినాన్న ఏ యూదుడైనా పని చేయొచ్చా? చేయరు. కానీ ఈ కరుడుగట్టిన ఈ మతోన్మాద గుంపు యూదులు వీళ్ళు ఏం చేశారంటే, విశ్రాంతి దినమైనా సరే ఆ రోజు మేమే కట్టెలు ఏరుకొస్తామని పోయి కట్టెలన్నీ తెలిచి ఆయన్ని మంటలు వెలిగించి మంటల్లో కాల్చి చంపండి అని చెబితే, ఆ రోజు వీళ్ళే పోయి కట్టెలు ఏరుకుని తెచ్చి ధర్మశాస్త్రాన్ని మీరి ఆ రోజు కట్టెలు తెచ్చి కట్టెల మీద ఆయన్ని పెట్టి ఆయన అలా కట్టేసి దొంగకి ఆ కింద మంట వెలిగించి ఆయన చంపేద్దాం అనుకుంటే ఆయన చావట్లేదు. అంతకీ మరలా రోమీయుడు ఈటె తీసుకుని, బల్లెము తీసుకుని పొడిచి చంపేశాడు. నిజానికి ఇలా చచ్చిపోతానని ఆయనకు ముందే తెలుసు. ఒకరోజు ఇది జరగకముందు ఆయన నిద్రపోతున్నప్పుడు ఒక కలగంటాడు ఆయన. ఆ రోజు ఆయన నిద్రపోతున్నప్పుడు ఆయన పిల్లో తలగడ ఏదైతే ఉందో అది కాలిపోతుంటుంది. అది కాలిపోయి బూడిదైపోయిన తర్వాత ఆ రోజు శిష్యులకి చెప్తాడు. పాలికార్ప్ తన శిష్యులతో మాట్లాడుతూ, నేను హతసాక్షిని కాబోతున్న కొన్ని రోజుల్లో నన్ను చంపేస్తారు, నన్ను కాల్చి చంపేస్తారని చెప్పాడు. ఎందుకయ్యా అలా మాట్లాడుతున్నావు అంటే, తన కళనంతటిని తనకి ఎక్స్ప్రెస్ చేశాడు. అవునంటే అవును, నేను వెళ్ళిపోతున్నాను, సంఘాన్ని కాయాల్సిన బాధ్యత మీరే, నా తర్వాత కూడా హతసాక్షులుగా మారబోయేది మీరే అని ఆ రోజు ఆ కళలో వచ్చిన దర్శనంగా ఆ రోజు దాన్ని భావించి వెళ్ళాడు. నిజంగా తనకన్న కళ ఆ రోజు నెరవేరిపోయింది. ఆ రోజు ఆయన్ని మంట వెలిగించి కాల్చి ఆయన ఈటుతో పొడిచి చంపేశారు. ఇలాంటి వాటన్నిటిని చూసిన సంఘం భయపడుతుంటే ప్రభు అంటున్నాడు, ఏం భయపడొద్దు, శ్రమల్లో అలా నమ్మకంగా నిలబడు. ఈరోజు కూడా అదే ప్రభు మన నుండి కోరుతున్నది అదే. ఈరోజు మనకు శ్రమ లేకపోవచ్చు, ఈరోజు ఇబ్బందులు లేకపోవచ్చు, కానీ ఒకనొక రోజు ఖచ్చితంగా శ్రమ కలుగుద్ది. దానికి సిద్ధపడి ఉండాలి. ఆ రోజు కులాన్ని బట్టి నేను వెలివేయచ్చు, ఆ రోజు నువ్వు నమ్ముకున్న ప్రభువుని బట్టి నువ్వు హేళనకు గురి కావచ్చు, ఆ రోజు నీ బంధుమిత్రులు, నీ కొడుకులు, నీ కూతుర్లు, నీ తల్లిదండ్రులు అందరు నీకు విరోధులు కావచ్చు. చివరికి నీ ఊరోళ్ళు, నీ ఫ్రెండ్స్ అందరు నువ్వు ప్రభువుని నమ్ముకుంటున్నందుకు నిన్ను ఎగతాళి చేసి మాట్లాడవచ్చు. చివరికి చట్టసభలకు ఈడ్చుకుని వెళ్ళిపోయి నీ మీద నేరారోపణ మోపి నిన్నన్ని విధాల శిక్షకు గురి చేసి జైల్లో వేసి నువ్వు ఆశ్చర్యపోని అవసరం లేదు. అలాంటి టైం కొరకు మనం సిద్ధపడి ఉండాలి. ఈరోజు లేకపోవచ్చు, ఈరోజు బాగుండొచ్చు, కానీ రానున్న పరిస్థితులు మనకు అర్థమవుతున్నాయి. ఏదో ఒక రోజు ఆ ఖడ్గము, ఆ అపవాది సమాజం మన మీద కూడా దూసుకురావచ్చు. ఆ రోజుకు మనం సిద్ధపడి ఉండాలి.
భయపడకుండా. అది ఎలా ఉండాలి అని అంటే నమ్మకంగా ఉండాలి. ఈ నమ్మకత్వము కేవలము ఆదివారం సంఘంలో కనపరిచేది కాదు. ఈ నమ్మకత్వము కేవలం కుటుంబంలో కనపరిచేది కాదు. ఈ నమ్మకత్వము ఆదివారం ఒకరోజు సంఘంలోనికి వచ్చి నేను నమ్మకస్తుని, విశ్వాసుని ప్రభువా అని మోకరించి చెప్పేది కాదు. నమ్మకత్వం అంటే మనం బ్రతుకున్నంతకాలం ఆయన గట్టి మీద, నా గట్టి మీద చేయి పెట్టిన వాడు వెనక్కి తిరగకుండా ఎలా అయితే బ్రతకమన్నాడో, ప్రభువుకి మాట ఇచ్చిన తర్వాత ఖడ్గం మన మీదకి వస్తున్నప్పుడు కూడా మనం మరణానికి ఎదురెళ్ళేలా ఉండాలి తప్ప తిరిగి వారితో వాగ్వాదానికి దిగేవారం ఇంకా కాదు. ఎందుకనంటే చివరికి మన గతి ఏమవుద్దో తెలుసా? అసలు మీరు ఏ అధికారాన్ని బట్టి మా మీద తిరగబడుతున్నారా అనే స్థితికి వస్తాం. ఒకరోజు అపోస్తులైన పేతురుని, యోహాను పట్టుకున్నారు కదా. పట్టుకున్న తర్వాత ఆ 4వ అధ్యాయంలో ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం సందర్భం చూద్దాం, ముగిస్తాం త్వరగా. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం ఒకసారి ఆ మాట ఎక్కడుందో చూద్దాం. మీరు ఏ అధికారంతో అన్న పదం ఉంటుంది చూడండి అక్కడ. వచనం చెప్పండి అమ్మా. 4వ అధ్యాయం 7:20 చదవండి ఒకసారి. వచనం 7. వారు పేతురును, యోహానును నిలవబెట్టి, మీరు ఏ బలము చేత, ఏ నామమును బట్టి దీన్ని చేసేదని అడుగగా, పేతురు పరిశుద్ధాత్మతో నిన్నవాడై ఇట్లా నేను. మీరు ఆ పదాన్ని, ఒక్క పదాన్ని మీరు నొక్కితే ఆ రోజు పేతురుని, యోహాన్ని ఎంత వివక్షకు గురి చేశారో అక్కడ అర్థమవుద్ది. ఆ పదం ఏంటో తెలుసా? మీరు. బలము అనే పదం ఉంది కదా అక్కడ. మీరు ఏ బలము చేత, వారు పేతురుని, యోహాను మధ్య నిలబెట్టి మీరు ఏ బలము చేత అన్న పదానికి మూలంలో మీరు ఏ అధికారాన్ని బట్టి మా మీద తిరగబడుతున్నారు అంటే వారి ఉద్దేశం ఏంటంటే, ఒకసారి మిమ్మల్ని మీరు చూసుకోండి. ఒకసారి మిమ్మల్ని మీరు చూసుకుని అప్పుడు మా వైపు చూసి మీకు ఏ అధికారం ఉందని మీరు ప్రజలకు బోధిస్తున్నారు. మీరెవరు? మీరు పామర్లు, మీరు విద్య లేనోళ్ళు అంటే చదువుకోలేని వాళ్ళు కానీ కాదు. విద్య లేనోళ్ళు అంటే అర్థం ఏంటంటే, వీరికి ఆ హయ్యర్ స్టడీస్ ఏవైతే ఉన్నావో కాలేజీల్లో, విశ్వవిద్యాలయాల్లో చదువుకునే పౌలు గారు చదువుకున్నారు కదా గమలీయేలు పాదాల వద్ద, అలాంటి స్టడీ లేదు ఎవరికి? ఈ చేపలు పట్టే జాలర్లకి. కానీ వీరు చదువుకున్నవారే. అయితే ఆ రోజు అన్నారు, మీ స్థితి ఏంటి, మీ గతి ఏంటి, మీ వస్త్రధారణ ఏంటి, మీరు నివసించే ప్రాంతాలు ఏంటి? ఇదే ఈరోజు మనం కూడా ఎదుర్కొంటాం. మీది ఏ ప్రాంతం, మీది ఏ ఊరు, మీది ఏ కులం, మీది ఏ మతం, ఇవన్నీ అడుగుతున్నారంటే కారణము ఆ మనుస్మృతి ఏదైతే ఉందో, మనోవాదం, అది ఆల్రెడీ తగలబెట్టడానికి సిద్ధంగా ఉన్న మన హృదయాల్లో, అదే మన భారతదేశంలో ఉన్న మతోన్మాదుల హృదయాల్లో అదే దేదీప్యమానంగా ఎలుగుతుంది. దానిలో నుంచి మాట్లాడతా ఈ మాటలు. మీరెవరు, ఏ ప్రాంతం? కొంతమంది అడుగుతుంటారు, దరిద్రం వాళ్ళ చూసి పిచ్చి లేస్తుంటుంది అప్పుడప్పుడు. మీ ఇంటి పేరు చెప్పండి అంటారు. దేనికి ఇంటి పేరు అంటే, ఇంటి పేరుని బట్టి కూడా కులం కనుక్కోవచ్చా? కనుక్కుంటారు. ఇంటి పేరుని బట్టి కనుక్కుంటారు. నెక్స్ట్ మీది ఏ ఊరు, ఊరిని బట్టి కనుక్కుంటారు. ఊర్లో ఏ ఏరియా, ఎక్కడుంటారు, వినపడుతుందా? సేమ్ ఆ రోజు యూతులు అడుగుతున్నారు, మీరు ఏ అధికారాన్ని బట్టి, మీకు ఏ బలం ఉంది? మీరు చేపలు పట్టుకునే వాళ్ళు, మీరు సరి అయిన వస్త్రాలు లేనోళ్ళు, మీకు మంది బలగం లేనోరు, మీరు జ్ఞానం లేనోళ్ళు, మీరు ఏ అధికారాన్ని బట్టి అయితే మాట్లాడుతున్నారని అడిగితే పేతురు గారు ఎంత బాగా సమాధానం ఇచ్చారంటే, మా అధికారం తర్వాత గొడవ, మీరెవరని తిరగబడలేదు ప్లకార్డ్స్ పట్టుకుని. పేతురు గారు ఆ రోజు సైలెంట్ అయిపోయి పరిశుద్ధాత్మ ప్రేరణతో, నిజంగా పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు ఉంటే ఎలా ఉండదు తెలుసా? ప్రజల అధికారులారా, పెద్దలారా అని స్టార్ట్ చేస్తాడు. ఒక విధంగా తన మీద చాలా ఒత్తిడి ఉంది, తను రెచ్చగొడుతుంది. ఆ సాతాను వారిలో ఉండి వారిని అన్ని విధాల మనోభావాలు దెబ్బతినేలా, ఈరోజు ఉన్నాయి కదా కొంతమంది అలా మనోభావాలు దెబ్బతినేలా ఒక విధంగా ఒక పక్షాన నెట్టేసి చిన్న చూపు చూస్తూ అలా మాట్లాడుతున్నప్పుడు పేతురు ఏమాత్రం రెచ్చిపోలా, సైలెంట్గా ఉండి, మీరు అధికారులు, మేము పేదోళ్ళమే, మీరు ప్రజల పెద్దలు, మేము చిన్నోళ్ళమే,
అయితే మాకు తోడున్నది మనుషులు కాదు, మాకు తోడున్నది మరణాన్ని జయించి తిరిగి లేచిన మా ప్రభు. ఆయన అధికారంతో, ఆయన బలంతో మేము ప్రకటిస్తున్నామని నిలబడ్డారు. ఆ రోజు వారికి కూడా అదే గతి పట్టింది. యాకోబుని చంపేశారు, పేతురు యోహాన్ను కొట్టారు. ఆ తర్వాత కాలంలో పేతురుని సిలువేసి చంపేశారు తలక్రిందులుగా. యోహాన్ని నూనెలో ముంచి కాల్చేశారు. చివరికి పద్మాసు దీపంలో వంటరం చేసి పడేశారు. నిజానికి క్రైస్తవంలోకి వచ్చిన తర్వాత ఏముంటాయనంటే, ఎడ్వర్డ్ విలియమ్స్ గారు దైవజనుడు ఒక మంచి మాట అంటాడు. ఆయన క్రైస్తవ్యంలోనికి వస్తే ఒకటి ఫ్రీగా వస్తుందట, అదే శ్రమలు. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్నట్టు ఎలా ఉంటుందో, సేమ్ క్రైస్తవ్యంలోనికి వచ్చి బాప్తిజం తీసుకుంటే నీ వెనకాల వచ్చేస్తుంది నీ గిఫ్ట్. అదేంటది చెప్పండి? శ్రమ, కష్టం, ఇబ్బంది, బాధలు, వెలివేత, హేళన, దుఃఖము, ఇవన్నీ నీ గిఫ్ట్గా ఇవ్వబడతాయి. నిజానికి అవి బహుమానాలే. అవి ఎప్పుడైతే వాటన్నిటిలో నమ్మకంగా మన జీవితాన్ని కొనసాగిస్తామో, ఇప్పుడు ప్రకటన గ్రంథంలో ప్రభు తన మాటలు ముగిస్తూ అంటున్నాడు, ఇదిగో మీరు శోధింపనట్లు అపవాది మీలో కొందరిని చెరలు వేయింపబడబోచున్నాడు. 10 దినములు మీకు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకంగా ఉండము అని ఫుట్నోట్లో మాట్లాడుతూ, ప్రాణాపాయం వచ్చినా సరే, మరణం ఎదురైనా సరే నువ్వు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. ఈ పదం కూడా ఎందుకన్నాడో తెలుసా? జీవ కిరీటం అనే పదం ఈ స్మరణ ప్రాంతంలో ఆకులతో అల్లబడిన కిరీటాలను ఎట్టుకుని తిరుగుతారు కొంతమంది. కానీ ప్రభు అన్నాడు, మీరు నా ప్రజ, వాడబారని కిరీటం మీకు ఇస్తాను, శ్రమలను అనుభవించు, కష్టాలను ఎదుర్కో. అయితే ఇవి కొద్ది రోజులే ఉంటాయి. అది నువ్వు చచ్చేంత వరకైనా కావచ్చు, లేదా నేను వచ్చేంత వరకైనా కావచ్చు, లేదా నీ జీవితంలో కొద్ది రోజులే కావచ్చు. ఏదైనా ఆ శ్రమని నువ్వు భరిస్తూ నమ్మకంగా ఉంటే వాడబారని కిరీటం నీకు ఇస్తాను. ఈ కిరీటం అనే పదం మూలంలో 2 విధాలు ఉపయోగించబడింది. ఒకటి రాజులు పెట్టుకునే కిరీటము, 2 పందెపు రంగంలో పోరాడి విజయాన్ని సాధించిన వారికి ఇచ్చే కిరీటము. మనకిస్తానన్న కిరీటము పందెపు రంగంలో పోరాడి విజయాన్ని సాధించిన వారికి ఇచ్చే కిరీటాన్ని ప్రభు మనకిస్తానంటున్నాడు. అది వాడబారదు. ఈ మనుషులు పెట్టుకున్న ఆ ఆకులు ఏవైతే ఉన్నావో అవి కొద్ది రోజులకి 2-3 రోజులు గడిచేసరికి వాడిపోతే మరలా కొత్త కిరీటం చేసుకోవాలి. కానీ నేను మీకు ఇచ్చేది వాడబారని కిరీటం, అది నిత్యము ఉండే కిరీటం, అది జీవ కిరీటం. అది నేను మీకు ఇస్తాను. నువ్వు నమ్మకంగా ఉండు. ఈ మాటలు నువ్వు విను, నువ్వు జయించు శ్రమల్ని. అందుకే చెప్తున్నాడు, జయించేవాడు 2వ మరణం వలన ఏ హానియు కలగదు వాడికి. నువ్వు జయించు, ఈ శ్రమలను ఎదుర్కో, ఈ కష్టాలను ఎదుర్కో. ఇప్పటికీ మనకు ఉండొచ్చు, అయితే అవి మరణ సంబంధమైనవి కాకపోవచ్చు, కానీ ఈ శ్రమల్ని మన కుటుంబాల్లో మనం ఎదుర్కొంటాం. క్రైస్తవ్యంలోనికి వచ్చిన తర్వాత నేను అనొచ్చు, ఇలా నీ వెనకాలే మాట్లాడుకోవచ్చు, ఈరోజు మారిపోయి గొప్పలు చెప్తున్నాడు కానీ ఒకప్పుడు వీడు బాగోతే ఎవరికి తెలియదురా అనొచ్చు. ఎదుర్కో, నిలబడాలా. ఇప్పుడు మారిపోయిన తర్వాత నిన్ను వేలెట్టి చూపిస్తూ, ఒకప్పుడు ఇలా అంటాడు, ఇలా మారిపోయి ఈరోజు నీతులు చెబుతుందని నీ వెనకాలే కోతలు కూయొచ్చు. భయపడకు, బెదిరిపోకు. మన ప్రభు తిరిగి లేచిన వాడు, మన ప్రభు జయముందిన వాడు. ఆ జయముందిన ప్రభు మనకు అంటున్నాడు, నువ్వు భయపడకు, నేను నీతో ఉంటాను, నువ్వు ఇలానే నమ్మకంగా నిలబడు. ఒకరోజు నువ్వు మరణించిన తర్వాత నీకు జీవ కిరీటం ఇస్తానని. ఈరోజు మనం వివక్షను ఎదుర్కొన్న వారముగా మనం ఉంటే, అది కుటుంబంలో కావచ్చు, అది స్నేహితుల మధ్య కావచ్చు, అది మన కాలేజీల మధ్య కావచ్చు. ఎందుకనంటే ఈరోజు క్రైస్తవుడనని చెప్పుకోవడానికి సిగ్గుపడే దినాలు వచ్చేసాయి. ఈరోజు బైబిల్ పట్టుకుని ఈరోజు సంఘానికి రావడానికి సిగ్గుపడే దినాలు వచ్చేసాయి. ఇలాంటి వారి మధ్య నీ కులాన్ని బట్టి, నీ మతాన్ని బట్టి, నీ యొక్క జాతి తరగతిని బట్టి, ధనాన్ని బట్టి, నీ స్థితిని బట్టి, స్థితిగతులు ఏవైతే ఉన్నావో నీ ఊరిలో, మీ వీధిలో, దాన్ని బట్టి నిన్ను తృణీకరించిన, అది క్రీస్తు నిమిత్తమైతే బాధపడకు, భయపడకు, నువ్వు అలా నిలబడు. మన ప్రభు ఉన్నాడు. ఒకరోజు వీళ్ళందరికీ బుద్ధి వచ్చే విధంగా పందెపు రంగమందు పోరాడి విజయం పొందిన వారికి ఎలా అయితే కొన్ని లక్షల మంది, వేల మంది చూస్తున్న ఎలా అయితే కిరీటాలను పెడతారో, అవార్డులు ఇస్తారో, ప్రభువు కోటాను కోట్ల మంది దేవదూతల మధ్య, ఈ మనుషులందరి విశ్వాసుల మధ్య, పరిశుద్ధుల మధ్య నిన్ను పిలిచి ఆ రోజు జీవ కిరీటాన్ని నీ తల మీద పెట్టడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఆ కిరీటం కొరకు ఇక్కడ ఎన్ని శ్రమలు అనుభవించినా అవి తగనవి కాదు. నిజముగా మనం ప్రభు కొరకు బ్రతకాలనుకుంటే గుర్తుపెట్టుకోండి, క్రీస్తునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి వారందరూ ఖచ్చితంగా శ్రమల పాలవుతారు అన్నది బైబిల్ తిమోతి పత్రికలో. శ్రమ అనేది ఒక విధంగా అది మేలుకే, అది మంచికే.
అది మనల్ని పరీక్షించడానికే. ఆ శ్రమలో మనం నిలబడితే ఒకరోజు అపవాది మాబోటి వాడని వీళ్ళందరినీ తీసుకెళ్తే క్రీస్తు మన పక్షాన్ని నిలబడి మేఘల మీద మనకుల్ని పోపడతాడు. అది కావాలి అని అంటే వాచ్మెన్ నీ అనే వ్యక్తి చెప్పినట్టుగా క్రైస్తవులందరూ హతసాక్షులు కావడానికి పిలువబడలేదు, కానీ ఆ శ్రమ కొరకు, ఆ కష్టం కొరకు, ఆ హింసల కొరకు మాత్రం మనం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఈరోజు నాకు ఏ శ్రమ లేదని ఈరోజు ధీమాగా బ్రతికేస్తుంటే ఒకసారి టెస్ట్ చేసుకో, మనం ఇంకా క్రైస్తవుడు కాలేదేమో. శ్రమ లేనివాడు క్రైస్తవుడు కాదు ఎప్పటికీ. అది ఏదో విధంగా ఏదో సెక్టార్లో నువ్వు అనుభవిస్తావు ప్రభువును విశ్వసించావు కాబట్టి. ఏమి లేకుండా బ్రతికేస్తే జాగ్రత్త. ఒకసారి మనలో మనం సరి చేసుకుందాం, ఒకసారి మనలో మనం పరీక్షించుకుందాం. ఆ నైజీరియా ప్రాంతపు వాసుల కొరకు మనం ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవారముగా మనం ఉందాం. అదే శ్రమ మనకు వస్తే మనం కూడా ఎదుర్కోవడానికి సిద్ధపడదాం. అటు ధన్యత ప్రభు మనందరికి అనుగ్రహించును గాక. తల వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, కృపగల మా ప్రభువా, అవునయ్యా, పేరుకి స్మరణ ప్రాంతం అందమైనది, కానీ అందులో మనుషులు మాత్రం అందవికారం కలిగిన వారు. పేరుకు మాత్రం అందమైన ప్రాంతం అని పిలువబడుతుంది స్మరణ ప్రాంతము, కానీ వారి మనస్తత్వం, అందులో నివసిస్తున్న మనుషులు ఏమాత్రం బాగోలేదు. అయ్యా, మా సంఘము మీకు నచ్చిన విధంగా ఉండాలి. ఒకరోజు ఆది సంఘము, ఆది పితరులు దేవా యుద్ధ భూమిలో హతసాక్షులుగా మారిపోయారు. ఇప్పటికీ ఆ వాసన పరిమళ తైలంగా మీకు వస్తూనే ఉంది ఆ రోమన్ కొలేసియంలో. ఈరోజు మా బ్రతుకుల్లో శ్రమ లేదు, మా బ్రతుకుల్లో ఇబ్బందులు లేవు, మా బ్రతుకుల్లో ఇంకనూ వెలివెత్తలేదు. ఏవో చిన్న వాటికే మేము వెనుదిరిగి వారముగా మేము ఉంటున్నాం. మమ్మల్ని స్థిరపరచండి, గుణపరచండి, మమ్మల్ని అన్ని విధాలా సరిచేసి ప్రభువా శ్రమను ఎదుర్కోవడానికి సిద్ధ మనసు కలిగిన వారంగా మమ్మల్ని తయారు చేయండి. మాకున్న బాధలను బట్టి మీకు విజ్ఞాపన చేస్తున్నాం. మీ చిత్తమైతే మమ్మల్ని విడుదల కలిగించండి. సంఘాన్ని మీ చిత్తానుసారమైన మీకు ఇష్టమైన సంఘంగా మమ్మల్ని కట్టండి. మేము మీ పక్షాన్ని నిలబడితే ఈ లోకంలో దేనినైనా మేము జయించగలమనే వాగ్దానం మీరు మాకు ఇచ్చారు. మీరు మా పక్షాన్ని నిలబడితే దేవా మీ ప్రేమ నుండి మమ్మల్ని ఏది విడదీయలేదనే ఒక వాగ్దానాన్ని కూడా మాకు ఇచ్చారు. ఆ వాగ్దానాలను చేత పట్టుకుని ఎల్లప్పుడూ మీ కౌగిల్లో తండ్రి మా భద్రతను చూసుకునే వారంగా మమ్మల్ని ఉండుటకు సరిచేస్తారని ఆశపడుచు సంఘమందంటే మీ చేతులకు అప్పగిస్తూ విత్తబడిన వాక్యాన్ని బట్టి తండ్రి మా మనసులను మరింత మీకు దగ్గర అయ్యేలా తండ్రి అన్నిటికీ సిద్ధమైన మనసును మాకు అనుగ్రహిస్తారని ఆశపడుచు ఈ ప్రార్థన మీకు కుమారుడును మా రక్షకుడునైనా క్రీస్తు నామమున సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.